1930s లో ఆంధ్ర మహాసభ జనాలను చైతన్యంతో రగిలించింది. కానీ 1940s లో ఎక్కడ చూసిన వైలెన్స్, మన బతుకులకు అసలు లెక్క లేకుండా మర్డర్స్, బతికిన వాళ్ళందరికీ నరకం, అసలు ఇంత వైలెన్స్ లో బతికేది ఎలా? అప్పుడు ఒక్క సైన్యం కదిలింది. ఆ సైన్యం ఎర్ర సైన్యం, ది కమ్యూనిస్ట్ పార్టీ ఎంట్రీ. హలో నమస్తే, నేను మీ నరేనేత ఫ్రమ్ ద ఫర్గాటెన్ మైక్. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ తెలంగాణ సాయుధ పోరాటం ఎపిసోడ్ నంబర్ 2, ద కమ్యూనిస్ట్ పార్టీ ఎంట్రీ. ఉంది నిజాం రూలే, కానీ మన పైన వైలెన్స్, దౌర్జన్యాలు, పన్నులు వసూలు చేసేది మాత్రం పటేల్స్, పట్వారిస్, జమీందారులు, జాగీర్దార్లు, దొరలు, దేశ్ముఖ్లు. నిజాంకి తొత్తుగా పనిచేస్తూ మనపై విపరీతమైన వైలెన్స్. వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక చేతుల్లో ఆయుధాలు లేకుండానే యుద్ధాన్ని మొదలు పెట్టారు. కానీ ఆ యుద్ధాన్ని అంతం చేయడానికి దొరలు తుపాకీ చూపిస్తే ఇంకా మనం కూడా ఆయుధాలతోనే సమాధానం చెప్పాలని చేతుల్లో తుపాకీ తీసుకొని యుద్ధాన్ని మొదలు పెట్టారు. కామ్రేడ్స్ అసోసియేషన్, చంద్ర రాజేశ్వర్ రావు, సర్వదేవ పట్ల రామానందం, జయసూర్య, మఖ్దూమ్ మొహియుద్దీన్, రాజ్ బహాదూర్ గౌర్, ఆరుట్ల రామచంద్ర రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణ రెడ్డి ఇలాంటి ఎందరో తెలంగాణ సాయుధ పోరాటానికి పునాది వేసి పోరాటాన్ని మొదలు పెట్టారు. గ్రామ గ్రామాలకు రైతు కూలీ సంఘాలు ఫామ్ చేశారు. దొరలకు అగెన్స్ట్ గా ఒక వార్ స్టార్ట్ చేసి వీళ్ళందరినీ కాపు కాస్తున్న నిజాం గవర్నమెంట్ పై ఒక పెద్ద వార్ స్టార్ట్ చేశారు. నిజాం కు వ్యతిరేకంగా సాంస్కృతిక, సామాజిక, సాహిత్య ప్రోగ్రామ్స్ ఒక రేంజ్ లో తీసుకొచ్చినారు. విలేజెస్ లో అంటే రైతు కూలీ సంఘాలు ఫామ్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చినారు. కానీ హైదరాబాద్ లో రైతులు ఉండరు కదా, సో వీళ్ళ కోసమే ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళందరితోని కార్మిక సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ కార్మిక సంఘాలతోని తెలంగాణ సాయుధ పోరాటం అవేర్నెస్ తీసుకొని వచ్చి నిజాం ప్రభుత్వంపై వార్ మొదలు పెట్టారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఏకం చేసి ఒకటేసారి వేలాది గ్రామాలను భూస్వాముల నుంచి విముక్తి చేశారు. ఎలా? స్టే ట్యూన్ ఫర్ ఎపిసోడ్ 3.